చికెన్ అంగట్లో కూర్చొని క్యాష్ తీసుకుంటూ ఆటోకి సర్వీస్ చేపిస్తాను. చూడండి, ఎదురుగా ఉన్నది ఆటో మెకానిక్ ఆడ సర్వీస్ చేస్తాడు. ఆయిల్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, తర్వాత డ్యూరామ్యాట్ అని చెప్పి ఆయిల్ అనమాట ఇదైతే. సో ఇంజిన్ ఆయిల్, గ్రీసు, ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేయడానికి ఆ బోల్ట్ కానీ తీసేసామంటే ఆయిల్ అనేది వచ్చేస్తుంది. న్యూ ఆయిల్, కొత్త ఆయిల్, సీల్ ఆయిల్ అయితే పోస్తున్నారు. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే కదా, చికెన్ షాప్లో అయితే ఉండా. సో చికెన్ షాప్లో ఉన్నప్పుడు తిరుపతి నుంచి మెకానిక్ అయితే వచ్చి కాల్ చేశాడు. చూడండి, ఆటోలో అయితే వచ్చాడు ఆయిల్ అంతా తీసుకొని. సో 800 కిలోమీటర్స్ అయితే తిరిగింది, 1000 కిలోమీటర్స్ సర్వీసు. చూడండి, ఇక్కడైతే సర్వీస్ చేస్తాడు ఇప్పుడు అన్న. ఈ ఆటోలో వచ్చాడు. కొన్నా మొత్తం అన్నీ తెచ్చినావా? ఆయిలు ఇదే, ఇది ఇది కూడా మనకేనా? గేరు, హై పర్ఫార్మెన్స్ గ్రీసు మొత్తం సామాన్లన్నీ ఫ్రీ ఫస్ట్ సర్వీస్కి. 1000 కిలోమీటర్స్కి అయితే ఫస్ట్ సర్వీస్ జరుగుతుంది. సో అన్న అయితే తిరుపతి నుంచి వచ్చేసాడు. చూడండి, ల్యాప్టాప్ కూడా తీసుకొచ్చాడు. సో ఇక సర్వీస్ అయితే చేసి మళ్ళీ వెళ్ళిపోతారు. నేను చికెన్ షాప్లో ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయితే అయింది అన్నకి కొద్దిగా. ఇప్పుడు సర్వీస్ అయితే జరుగుతుంది. ఆయిల్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, తర్వాత డ్యూరామ్యాట్ అని చెప్పి ఆయిల్ అనమాట ఇదైతే. సో ఇంజిన్ ఆయిల్, గ్రీసు, ఆయిల్ డౌన్ చేయడానికి, ఇది ఆయిల్ పోసుకోవడానికి మొత్తం అన్నీ తీసుకొచ్చేసాడు అన్న ఆటోలో. సో ల్యాప్టాప్ పెట్టేసి ఒకసారి మన వెహికల్ని చెక్ చేసి ఆయిల్ సర్వీస్ అయితే చేస్తాడు. ఆయిల్ సర్వీస్ అయిపోయిందంటే ఒక పని అయిపోతుంది. మళ్ళీ 5000 కిలోమీటర్లకి ఇంకొక సర్వీస్ ఉంటుంది. షాప్లో మా మామను కూర్చోబెట్టి ఒక్కరో ఆయిల్ సర్వీస్ చేసుకుంటా అని చెప్పిన. ఆయిల్ సర్వీస్ అయితే చేపిస్తాను. ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేస్తే కింద పడకుండా ఒక వాటర్ బాటిల్ అయితే కట్ చేసి పెట్టుకున్నాడు అన్న. హోండా అన్న టెక్నాలజీ. అది డ్రైన్ బోల్ట్ అయితే తీస్తున్నాడు చూడు. ఇక్కడైతే డ్రైన్ బోల్ట్ వస్తుంది కింద, ఇంజిన్కి కింద. ఇప్పుడు గేర్ ఆయిల్ తీస్తామన్నా? గేర్ ఆయిలా ఇప్పుడు ఇంజిన్ ఆయిల్ తీస్తున్నావా? ఇంజిన్ ఆయిల్ బోల్ట్ ఇక్కడ సైడ్ అయితే ఉంది. సో అదైతే రిమూవ్ చేస్తున్నాను చూడండి. ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేయడానికి ఆ బోల్ట్ కానీ తీసేసామంటే ఆయిల్ అనేది వచ్చేస్తుంది. ఇంజిన్ ఆయిల్ తీసిన తర్వాత గేర్ ఆయిల్ కూడా డౌన్ చేస్తుంది. చూడండి, మెటల్ అయితే ఉంది, మెటల్ ఎక్కువగా. సో ఫస్ట్ సర్వీస్ కదా. డ్రైన్ బోల్ట్ కూడా అయితే టైట్ చేసాడు. ఆయిల్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఆయిల్ పోయడానికి క్యాప్ అయితే ఉంటుంది. సో క్యాప్ రిమూవ్ చేసాం అనమాట. ఈ క్యాప్ ఇంకా ఆయిల్ అయితే పోస్తున్నాము. ఇంజిన్ ఆయిల్ పోయేసి గేర్ ఆయిల్ కూడా డౌన్ చేసి గేర్ ఆయిల్ కూడా అయితే పోస్తారు. ఫిల్టర్ కూడా చేంజ్ చేసి మొత్తం ఒకసారి చెక్ చేసుకొని వెహికల్ కండిషన్ ఏ విధంగా ఉంది అయితే సర్వీస్ పూర్తి అయిపోతుంది చెక్ చేసుకుంటే. సో ఇక్కడ డిఫరెన్షియల్ వేస్తుంది కదా రౌండ్గా, ఆ డిఫరెన్షియల్ ఆయిల్ కూడా అయితే రిమూవ్ చేస్తాను చూడండి. 250 ml కదా, ఆ 250 ml. ఇంజిన్ ఆయిల్ వచ్చి 450 ml. 1700 ml ఇంజిన్ ఆయిల్. సో ఇది డిఫరెన్షియల్ ఆయిల్ వచ్చేసి 250 ml. మొత్తం ఒక అరౌండ్ 2 లీటర్స్ అనుకో. డిఫరెన్షియల్ ఆయిల్ కూడా డౌన్ చేసాడు. ఫిల్టర్ రిమూవ్ చేస్తున్నాడు. ఫిల్టర్ కదా, ఫిల్టర్ అయితే చేంజ్ చేసాడు అన్న. సో బోల్ట్స్ అయితే ఫిట్ చేస్తున్నాడు చూడండి. పాత ఫిల్టర్ అయినా ఇది పాత ఫిల్టర్ అయితే, ఇది ఓల్డ్ ఫిల్టర్. అన్ని టీవీఎస్ కంపెనీదే, ఫిల్టర్ కూడా టీవీఎస్దే, అన్ని జెన్యూన్ పార్ట్స్ అనమాట. మొత్తం డిఫరెన్షియల్ ఆయిల్ కూడా డ్రైన్ అయిపోయింది. డిఫరెన్షియల్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ పోసేసి వెహికల్ అయితే ఒకసారి టెస్ట్ చేస్తాం.
న్యూ ఆయిల్, కొత్త ఆయిల్, సీల్ ఆయిల్ అయితే పోస్తున్నారు. ట్రూ డ్యూరామేట్ టీవీఎస్ కంపెనీ నుంచి గోల్డ్ కలర్లో ఉంది. 1.25 లీటర్ పడుతుంది. ఆయిల్ పోయడానికి టూల్ అయితే భలే రెడీ చేసుకున్నాడు అన్న. చిన్న ఈ లొడిగి ప్లస్ కింద పైపు, ఆ కింద వచ్చి మనం ట్యాప్స్కి వాటర్ పడతాం కదా, ఆ వాటర్కి వచ్చే పైపు నేరుగా డిఫరెన్షియల్లోకి వెళ్ళిపోతుంది. ఆయిల్ చాలా నీట్గా సెట్ చేసినాడు. ఆయిల్ స్లోగా పోస్తున్నారు. డిఫరెన్షియల్లోకి ఆయిల్ పోయడానికి చాలా చిన్న హోల్ అయితే ఉంది, సో అందుకే చిన్నగా పోస్తున్నాడు. ఇంజిన్ ఆయిల్ మార్చేసిన తర్వాత ఒకసారి ల్యాప్టాప్ పెట్టి కూడా అయితే చెక్ చేశాను, ఏమన్నా సెన్సార్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయేమో అని చెక్ చేశాను అన్న అయితే. సో అడాప్టర్ అయితే పెట్టాడు, అక్కడ కనెక్టర్ అయితే వస్తుంది ఆటోకి, ఆ కనెక్టర్ పెట్టేసి ల్యాప్టాప్లో చెక్ చేశాను. చూడండి, ఏదైనా సెన్సార్ ఇష్యూ ఉంటే దీంట్లో అయితే తెలుసుకోవచ్చు. కంపెనీ యాప్ ఓపెన్ చేసి లాగిన్ అవుతున్నాను. చికెన్ అంగట్లో కూర్చొని క్యాష్ తీసుకుంటూ ఆటోకి సర్వీస్ చేపిస్తాను. చూడండి, ఎదురుగా ఉన్నది ఆటో మెకానిక్, ఆడ సర్వీస్ చేస్తాను. ఆడ ఏదో సెన్సార్ ఇష్యూ ఉన్నది, అందుకే చెక్ చేస్తున్నాడు. అంగట్లో ఉంటూ క్యాష్ తీసుకుంటూ చికెన్ అమ్ముకుంటా ఆటోకి సర్వీస్ చేయించేసిన. తిరుపతి నుంచి మెకానిక్ వచ్చాడు. సో డోర్ స్టెప్ సర్వీస్ అనమాట. ఆటో కూడా సర్వీస్ అయిపోయింది, ఇప్పుడే వెళ్ళిపోయినాడు, మెకానిక్ కూడా వెళ్ళిపోయినాడు. సో ఫ్రీ సర్వీసు. ఒక టిప్ అయితే ఇచ్చాను, 100 రూపీస్ అయితే ఇచ్చాను. ఇంత దూరం వచ్చాడు కదా, మనం వెళ్ళామంటే గ్యాస్ కనీసం 400 పడుతుంది. గ్యాస్ 350 నుంచి 400, అది సేవ్ అయినట్టు. తిరుపతికి వెళ్లకుండా ఇక్కడే సర్వీస్ అయితే అయిపోయింది. ఆయిల్ మార్చేశాడు, ఫిల్టర్ మార్చేశారు, గ్రీస్ ట్యూబులు కూడా ఇచ్చాడు అనమాట. ఇప్పుడు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, 5000 కిలోమీటర్లు చేంజ్ చేసుకునే ఏం కాదండి. అది మీకు వీడియో నచ్చేటైతే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. కొట్టను సాబ్, పంచవుతారండి ఊళ్ళందరూ. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్.